హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా బిగినర్స్‌కి అయితే ఇట్టే అర్థమవుతుంది. తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను నేను. చీరలో బ్లౌజ్ కొంచెం చిన్నగా వెళ్ళిన బ్లౌజ్ పీస్ అనేది చిన్నగా వెళ్ళినా గానీ ఎలా కట్ చేసుకోవాలనే వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి. ఈ 3, 4 డేస్‌లలో ఈ మొత్తం వీడియోస్ అనేటివి నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి, మీరు ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ అనేది వేసుకునేటప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోండి. క్లోజ్‌గా ఉండేది ఇక్కడ, క్లోజ్‌గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా గానీ క్లోజ్‌గా ఉన్నది మన సైడ్ ఉండాలి. ఇలా ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్‌లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, దానికోసం అని చెప్పేసి. అలాగే కింద సైడ్ మనం ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి, అలాగే కిందికి కొంచెము దారాలు దారాలు కూడా ఉంటుంది కాబట్టి కింద సైడ్ ఒక పాదం మందం స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది వేసేసుకొని కటింగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి కుట్టులోకి అండి మనకు. ఇది కుట్టులోకి. ఇలా 2 మార్కింగులు చేసుకొని ఒక మార్కింగ్ కింద సైడ్‌ది కట్ చేసేసుకోవాలి. నేను లాస్ట్‌లో చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు. చూడండి, మీరు కరెక్ట్ కొలుతున్న ఆది బ్లౌజ్ అనేది తీసేసుకొని దాన్ని ఇలా తిరలాగా తీసుకొని సైడ్ జాయింటింగ్స్ 2 కూడా ఒక దగ్గరకు వచ్చేటట్టు పెట్టేసేయండి. ఇలా సమానంగా చూసుకొని పెట్టండి. ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలుతున్నది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ డాట్స్ అనేటివి ఉన్నాయి చూడండి. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేయండి. అలాగే సైడ్ జాయింటింగ్స్ కోసం అది ఎంత ఉందో అంత చేసుకున్నా సరిపోతుంది. మీ క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం ఒక 1/2 ఇంచు, 1 ఇంచు అక్కడ సైడ్ చేసుకున్నా సరిపోతుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా చూసుకుంటే సరిపోతుంది. అందుకే కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి. ఇక్కడ 2 మార్కింగ్‌లు ఎందుకు చేసినా అంటే ఎక్స్ట్రా మెయిన్ కుట్టు కోసం కావాలి కాబట్టి అక్కడ ఎక్స్ట్రా మెయిన్ పాదం మందం అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్‌గా ఇలా పెట్టేసి ఇక్కడ కూడా మీరు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోవాలా. ఎక్స్ట్రా మెయిన్ ఇలా మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను కొంచెము గీతని 2, 3 సార్లు అనేది వేస్తున్నాను. ఇక్కడ చూడండి, చంక భాగం దగ్గర కుట్టు కింద సైడ్ నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దానికి స్ట్రెయిట్‌గా చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేయండి ఇక్కడ. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ అనేది చూద్దాము. ఇక్కడ షోల్డర్ 2.5 ఉంది చూడండి. అలాగే ఎప్పుడు కూడా మనము 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేయండి. 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ ఏమో మనము 2.5 ఉంది కదా, 2.5కి కొంచెం ఒక 2 పాయింట్లు ఎక్కువ తీసుకోండి. కుట్టులోకి పోతుంది కాబట్టి. అలాగే మనకు నెక్ వచ్చేసి మనకి ఇప్పుడు 2.5 కాకుండా 2 పాయింట్స్ అనేది నెక్ వస్తుంది. కరెక్ట్‌గా మనము 5లోనే అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ కింద సైడ్‌నేమో 2 పాయింట్స్ పెట్టండి మార్కింగ్ అనేది. రౌండ్ షేప్ అనేది రావడం కోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా అండి. ఒక 2 పాయింట్స్ ఇలా ఫస్ట్ మార్కింగ్‌కి వేయండి. ఇక్కడ ఇలా కొంచెం అటుగా వచ్చిన రౌండ్ నెక్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చంక భాగం దగ్గర కూడా మనకు 5.5 కరెక్ట్‌గా ఉందండి. మనం ఆది బ్లౌజ్ తీసుకున్నదే కరెక్ట్ సరిపోతుంది. మళ్ళీ నేను కొలత అనేది ఏం తీసుకోవట్లేదు, కరెక్ట్ వచ్చింది కాబట్టి. ఇలా మార్కింగ్ చేసేసేయండి. అలాగే ఇక్కడ మీరు 2.5కి ఒక మార్కింగ్ అనేది చేసేసి 1 ఇంచు లోతు అనేది తీసుకోండి ఇలా. ఇలా. అలాగే ఇక్కడనేమో బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ అండి. మీరు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు, చంక భాగం దగ్గర 1 ఇంచు ఇలా. అటు సైడ్ నుంచి కొంచెం షేప్ అనేది మనకు రౌండ్ షేప్ రావాలి కాబట్టి కొంచెం ఇక్కడ సైడ్ నుంచి రావాలి. ఇక్కడ చంక భాగం దగ్గరనేమో 1 ఇంచు ఇలా కరెక్ట్‌గా మార్కింగ్ అనేది వేసేసేయండి. అప్పుడే మనకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది. కరెక్ట్‌గా ఉంటుంది. ఇలా రౌండ్‌గా కరెక్ట్‌గా వచ్చేటట్టు లోతు అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ ఉక్స్ పట్టి సైడు, ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇలా స్ట్రెయిట్‌గా చూసుకొని అది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి. ఒక పాదం మందం అటు ఇటుగా వస్తుంది కానీ సేమ్ అంతే వస్తుందండి. దీని నుంచి మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దానికి కలిపేసేయాలి. కొంచెం ఒక 2 గీతలు ఎక్కువ వచ్చింది. అందుకే నేను అక్కడ సైడ్ వేశాను మార్కింగు. ఇక్కడ ఇలా అంటే మనం సైడ్ జాయింటింగ్స్ కొంచెం క్రాస్‌గా ఉంటాయి కాబట్టి మనం చివరి సైడ్ కొంచెం క్రాస్‌గా అనేది లైన్స్ అనేటివి వేయాలి. ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసము షోల్డర్ మధ్యలో చూసుకొని పొడవు వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వెళ్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్ రాసి పెట్టుకోండి. కాజా పట్టి 3 ఇంచెస్. బిగినర్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి
వారి కోసం అని చెప్పేసి క్లారిటీతోని చెప్తున్నాను. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. ఇది 5 ఇంచెస్ కాబట్టి షోల్డరు 3, నెక్ 2 అలా కాబట్టి మనకి ఇందులోనే కరెక్ట్ వెళ్తుంది క్లాత్ అనేది. దీన్ని ఇప్పుడు కట్ చేసేసేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి.